అందరికీ నమస్కారం. ఆరాధన ఛానల్కి స్వాగతం. ఈరోజు ఆషాఢ సోమవారం. ఈరోజు శివలింగ వృత్తాంతం తెలుసుకున్నవారు ఎంతో అదృష్టవంతులు. లింగం శివుని యొక్క ప్రతిరూపం అని తెలుసు. కానీ శివుడు లింగ రూపంలోనే ఎందుకు పూజింపబడుతున్నాడో తెలుసుకోవాలని ఉంది అని అడిగిన ఋషులకు లోమహర్షణ మహర్షి ఇలా సమాధానమిచ్చాడు. విశ్వమంతా లయం అయిపోయినప్పుడు అంతటా నీరే ఉంది. అంతా చీకటిగా ఉంది. నారాయణుడి రూపంలో విష్ణువు ఆ నీటి మీద శయనించి ఉన్నాడు. బ్రహ్మ విష్ణువుని నిద్ర నుంచి మేల్కొలపి అతడు విష్ణువు అని గుర్తించలేక, ఎవరు నీవు, ఇక్కడ ఏమి చేస్తున్నావు అని అడిగాడు. విష్ణువు చిరునవ్వు నవ్వి, కుమారా బ్రహ్మ, ఎలా ఉన్నావు? అంతా బాగానే ఉంది కదా అని అడిగాడు. నన్ను కుమార అని పిలవడానికి నీకు ఎంత ధైర్యం? నేను బ్రహ్మను, నేనే ప్రభువుని, విశ్వాన్ని సృష్టించిన వాడిని. ఎవరైనా నన్ను తన కుమారుడని పిలవగలరా అని అడిగాడు. నీవు అంతా మర్చిపోయి ఉంటావు. నేను విష్ణువుని, నా నుండే నీవు జన్మించినావు. అందుకే నిన్ను కుమార అని సంబోధించాను అన్నాడు విష్ణువు. బ్రహ్మ దీనికి అంగీకరించలేదు. వారిద్దరి మధ్య పోరాటం ప్రారంభమైంది. అంతలో హఠాత్తుగా వారి మధ్య ఒక లింగం ఒకటి ప్రత్యక్షమైంది. ఆ లింగానికి ఆది అంతం కనిపించలేదు. విష్ణువు బ్రహ్మతో, ఈ అగ్నిస్తంభం ఎక్కడి నుంచి వచ్చిందో మనం తెలుసుకుందాం. నీవు పైకి పోయి దీని అగ్రభాగం కనుక్కో. నేను కిందకి పోయి దీని అడుగు భాగాన్ని తెలుసుకుంటాను అన్నాడు. బ్రహ్మ సరే అన్నాడు. అతడు హంస రూపంలో పైకి వెళ్ళాడు. విష్ణువు పంది రూపంలో కిందకు వెళ్ళాడు. ఎంత పైకి వెళ్ళినా బ్రహ్మకు ఆ లింగం అగ్రభాగం, ఎంత కిందకి వెళ్ళినా విష్ణువుకు దాని అడుగు భాగం కనిపించలేదు. ఆ లింగం ఆది అంతాలు కనుగొనలేకపోయినందుకు వారు ఆశ్చర్యపోయారు. ఆ లింగం తమ కంటే ఎంతో శక్తివంతం అయిందని తెలుసుకున్నారు. వారు ఆ లింగాన్ని ప్రార్థించారు. అప్పుడు ఆ లింగం చుట్టూ ఓంకారం శబ్దం వినిపించింది. శివుడు లింగం నుంచి వేదనాముడు అనే ఋషి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఈ లింగమే విశ్వానికి ఆది అని చెప్పాడు. ఈ లింగం నుండే అండం ఉద్భవించిందని, అదే విశ్వానికి ఆది అని చెప్పాడు. బ్రహ్మ విష్ణువులకు గాయత్రి మంత్రం ఉపదేశించాడు. అనంతుడైన పరబ్రహ్మ యొక్క 3 రూపాలే మనం. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు స్థితికారుడు, నేను లయకారుడిని. మీలో మీరు ఇక ఎప్పుడూ పోట్లాడుకోవద్దు అని చెప్పాడు శివుడు. ఆ రోజు నుండి శివుడు లింగం రూపంలో పూజింపబడుతున్నాడు. ఈ విధంగా లోమహర్షణ మహర్షి మిగిలిన ఋషులకు బోధించాడు. అలాగే నంది వృత్తాంతం కూడా తెలియజేస్తాడు. శిలాదుడు అనే మహర్షి పుత్రుని కోసం చాలా సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేయగా ఇంద్రుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు శిలాదుడు అసాధారణంగా జన్మించి అమరుడయ్యే కుమారుడు కావాలి అని కోరుకున్నాడు. ఇంద్రుడు, అది అసాధ్యం. నా శక్తికి మించినది నీ కోరికను ఒక్క శివుడు మాత్రమే తీర్చగలడు. అతని కోసం తపస్సు చేయి అని సలహా ఇచ్చాడు. శిలాదుడు శివుని గురించి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అతడు చివరకు స్థాణువైపోయాడు. అతని మీద పుట్ట పెరిగిపోయింది. పురుగులు అతని శరీరంలోని మాంసం తినేశాయి, రక్తం పీల్చివేశాయి. అయినా శిలాదుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు. చివరకు ఎముకలు మాత్రమే మిగిలాయి. ఆ సమయంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. శిలాదుడా, నీ తపస్సు చాలించు. నీ కోరిక తప్పక నెరవేరుతుంది. నేనే నీకు నంది పేరుతో కుమారుడిగా జన్మిస్తాను అని వరమిచ్చాడు. శిలాదుని మామూలు మనిషిగా మార్చి శివుడు అదృశ్యమయ్యాడు. కుమారుని కోసం శిలాదుడు యజ్ఞం చేశాడు. అగ్ని నుండి నంది పుట్టాడు. అతనికి 3 నేత్రాలు, 4 చేతులు ఉన్నాయి. అతని చేతిలో త్రిశూలం, గద ఉన్నాయి. వజ్రాలతో పొదిగిన కవచం ఉన్నాయి. నంది పుట్టిన సమయంలో దేవతలు పూల వర్షం కురిపించారు. ఆనందం అంటే సంతోషం. అందరికీ తన పుట్టుకతో ఆనందం కలిగించిన వాడు కనుక అతనికి నంది అని పేరు పెట్టారు. శిలాదుడు నందిని ఇంటికి తీసుకువచ్చిన వెంటనే
అతనిలోని దివ్యత్వం పోయి సాధారణ బాలునిగా మారిపోయాడు. శిలాదుడు ఈ పరిస్థితి చూసి హతాశుడయ్యాడు. కానీ ఏమీ చేయలేక ఆ బాలుడిని పెంచి పెద్దవాడిని చేశాడు. బాగా చదివించాడు. నంది తన 7వ ఏటానే వేదాలు, శాస్త్రాలు క్షుణ్ణంగా అభ్యసించినవాడు. ఒకనాడు శిలాదుని దర్శించడానికి అతని స్నేహితులు, మిత్రులు, వరుణుడు అనే దేవతలు వచ్చారు. వారు నందిని చూసి, ప్రపంచం యొక్క పోకడలు చాలా చిత్రంగా ఉన్నాయి. నంది శరీరం మీద శుభచిహ్నాలు కనబడుతున్నాయి. అయినా ఇతడు ఎక్కువ కాలం జీవించలేడు. 8 ఏళ్ల ప్రాయంలోనే మరణిస్తాడు అన్నారు. శిలాదుడు ఆ మాటలు విని ఎంతగానో దుఃఖించినాడు. తండ్రి దుఃఖం చూసి నంది చలించిపోయాడు. శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు ప్రత్యక్షమై, నీ మరణం గురించి బాధపడొద్దు. నీవు అమరుడవు. ఎల్లప్పుడూ నాతోనే ఉంటావు అన్నాడు. శివుడు తన మెడలోని హారాన్ని తీసి నంది మెడలో వేశాడు. వెంటనే నందికి దివ్యత్వం వచ్చింది. అతనికి 10 చేతులు, 3 నేత్రాలు వచ్చాయి. పార్వతి నందిని తన కుమారునిగా చేసుకుంది. శివుని అనుచరులు గణాలు అంటారు. ఈ గణాలకు నాయకుణ్ణి గణపతి అంటారు. నందిని అత్యంత శోభాయమానంగా గణపతిని చేశారు. దేవతలు, మునులు కూడా వచ్చారు. ఇది నంది వృత్తాంతం. ఇంతటితో ఈరోజు వీడియో పూర్తయింది. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.